बैठे बैठे यहाँ पे 4 दिन होगा, ना ही यहाँ पे होटल है ना कुछ है, ना और कोई दुनियादारी कुछ भी नहीं। यहाँ सिर्फ पीने के लिए पानी नाले का पीते हैं, नदी का पानी पी रहे हैं, यहाँ पे कुछ भी नहीं है। సాయంత్రం మీడికి వచ్చి రోడ్ల మీద 3 రోజులు ఉన్నాం. లోపలికి వచ్చిన కోరి లోపలికి పంపించారు. రోడ్డు పంపించి పైసలు తీసుకున్నారు. 3500 పైసలు డబ్బులు తీసుకున్నారు. సీరియల్ అని అది 100 రూపాయలు తీసుకున్నారు. తీసుకొని లోపలి పోయిన బండ్లని లోడ్ చేయకుండా టైం అయిపోయిందని ఇది మన టీఎంసీ వాళ్ళు టైం అయిపోయింది మీకు మా బిల్లులు కొట్టమని చెప్పి మా బండ్లను మొత్తం మళ్ళీ రిటర్న్ తెప్పించుకొచ్చారు. పొద్దున 6 గంటలకు మళ్ళీ చేస్తాం, తెల్లారి 6 గంటలకు చేస్తామని అన్నారు. 6 గంటలు చేస్తారని మేము తీసుకొచ్చి పార్కింగ్లో పెట్టుకున్నాం. ఉదయం నైట్ కొద్దిగా తుప్పర వర్షం వచ్చింది. రోడ్లు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. అయినా కూడా ఇది మీ బండ్లను ట్రాన్స్ఫర్ చేస్తాము, అడిగి చేస్తాము, ఇడి చేస్తాము, మీరు వేరే కాడికి పోయి మాకు లోడింగ్ లేదు అది అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేపు నిన్న లోడ్ అయ్యే బండ్లని నిన్న లోడ్ చేయకుండా బండ్లు కావాలని ఆపారు వాళ్ళు. టీఎంసీ వాళ్ళు కలిపి వీళ్ళు కాంట్రాక్టర్ కలిపి మాకు నిన్న లోడ్ కాకుండా ఆపి చేసి ఇవాళ సాయంత్రం పూట మేము అది వస్తున్నాము, ఇది వస్తున్నాము, ఇట్లా వస్తున్నాము, మధ్యాహ్నం చేస్తాము, 2ంటికి చేస్తాము, 3ంటికి చేస్తాము అని చెప్పి మమ్మల్ని డబ్బులు ఇస్తాం తీసుకుపోయి మీకు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుపోయి అన్నీ చేసి మా డబ్బులు ఇస్తాం. మేము ఏడికపోవాలో ఏం చేయాలో మేము అన్నా, మీ తిండి లేక తిప్పలు లేక ఇక్కడ చూసిన ఇక్కడ ఏం లేదు. ఇక్కడ కనీసం టీ తాగడానికి కూడా లేదు. మా బతుకులు చూడండి, మేము స్నానాలు మురికి నీళ్ళ స్నానాలు చేసేసి తిండి లేక మేము 3 రోజుల నుంచి వస్తున్నాం. మేము ఇక్కడ పిల్లలు మా ఏమైనా భార్య పిల్లలు ఇంటికాడ ఉండి చేసుకొని చేసుకుంటేనే బతుకుటోళ్ళం. మేము ఇలా 4 రోజులు ఇక్కడ పండుకుని ఉంటే మాకు ఏమొస్తుంది ఇక్కడ నుంచి? మేము ఇక్కడ తిండి ఉపాసం ఉండడం, ఆడ మాకు ఉపాసం ఉండడం వల్ల మా భార్య పిల్లలు బండ్లు లోడ్ అవుతున్నాయి. వానికి డీడీ మీద నంబర్కి ఫోన్ చేసి కనుక్కుంటున్నాం. అందువల్ల మేము వీడికి వస్తున్నాం. వచ్చినాక వాడు ఏం చేస్తున్నా అంటే వీడికి రాగానే డబ్బులు తీసుకుని అన్ని చేసి 13 బండ్లు లోపలికి పోయిన బండ్లకు వెనక్కి పిలిపించి మళ్ళీ రిటర్న్ ఇక్కడ పెట్టిండు. నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అన్న టీఎండీసీలకు ఫోన్ చేస్తే వాడు కాంట్రాక్టర్ మీద ఫోన్ చేస్తే వీళ్ళు ఆల్వాళ్ళు వాడుకుంటారు కానీ మాకు మాత్రం పట్టించుకుంటలేరు. వీడికి వచ్చి మాట్లాడి పోవన్నా ఏమన్నా ఉండి మాట్లాడనా అని చెప్తే ఇక్కడ వస్తారు, ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపోవా, నువ్వు డీడీ నాకు చెప్పి కొట్టినావా అది దాన్ని మాట్లాడుతున్నారు సార్. మాకు వచ్చే జీతం మేము ఇన్నే తినేసి వెళ్ళిపోతున్నాం. మాకు రూపాయి రావట్లేదు. అంత మరీ ఘోరంగా చేస్తారు ఈ కోరిలో. అయితే మాకు దయచేసి జిల్లా కలెక్టర్ గారు మా సమస్యను కొద్దిగా పరిష్కారం చేయండి. ఈ కోరిలో రోడ్లు బాగున్నా కూడా వీళ్ళు లోడ్ చేయట్లేదు. అదే టీఎండీసీలకు ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏం చేసుకో అది దాన్ని మాట్లాడుతారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. For more videos like this, subscribe Big TV channel.